ప్రకారం మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అనుకుంటున్నారా? అయితే చాణక్యుడు మనకి 5 విషయాలని మనం కనుక విడిచిపెట్టినట్లయితే ఈ 5టిని మనం మన లైఫ్లో నుంచి దూరం చేస్తేనే మనం అనుకున్న లైఫ్కి మనం రీచ్ అవుతాము, మనం అనుకున్న లక్ష్యానికి మనం రీచ్ అవుతామని చాణక్యుడు స్పష్టంగా చెప్తున్నారు. మరి ఆ 5 విషయాలు ఏంటి? ఆ 5 విషయాల్ని ఎలా విడిచిపెట్టాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ 5 విషయాలని మీ జీవితంలో పాటించడం వల్ల, అంటే వీటిని విడిచిపెట్టడం వల్ల మీరు లైఫ్లో అనుకున్నదైతే సక్సెస్ అవుతారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి అందరినీ సంతృప్తి పరచాలి అని అనుకోవడం చాలా పెద్ద తప్పు. అవును, చాణక్యుడు ఏం చెప్తున్నారంటే మనం ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచాలి అని మన టైం అంతా కూడా వేస్ట్ చేస్తూ ఉంటాం. మన లక్ష్యం వైపు మనం ప్రయత్నించకుండా వీళ్ళకి మనల్ని సాటిస్ఫాక్షన్ చేయాలి, అంటే వాళ్ళవి ఇవ్వాలి అని చెప్పి మన టైం అంతా కూడా వేస్ట్ చేయడం వల్ల మనం ఎప్పుడు కూడా మనం అనుకున్న విజయం అనేది సాధించలేము. కాబట్టి అందరినీ సంతృప్తి పరచాలి అని అనుకోవడం, వాళ్ళకి ఎంతైనా చేయండి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తూ ఉండండి, వాళ్ళకి ఎంతైనా చేయండి. 99 మీరు హెల్ప్ చేశారు, ఒక్క తప్పు చేశారు, ఆ ఒక్క తప్పునే పట్టుకుంటారు. ఈ 99 హెల్ప్ చేసినంతా కూడా వదిలేస్తారు. అవును కదా? మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక చాణక్యుడు మన లైఫ్లో ఎదగాలి అంటే సెకండ్ వన్, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. ప్రతి ఒక్కరూ చేస్తుంది ఏంటంటే ఓవర్ థింకింగ్. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, అవసరం లేదు. దానివల్ల మన మైండ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. అవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఈ ఆలోచనలు తగ్గించుకోవాలంటే మీరు వాకింగ్ చేయండి, అంటే ఇంట్లోని కొంచెం నడవండి. ఇట్లా నడుస్తూ ఉంటే ఎక్కువగా ఫోన్ చూస్తున్నా కానీ నడుస్తూ ఉంటే మీ ఆలోచనలు అనేవి రెడ్యూస్ అవుతాయి. దాని ద్వారా మీరు మీ అనుకున్న గోల్ వైపు మీరు ఫోకస్ చేయగలుగుతారని చాణక్యుడు చెప్తున్నారు. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి నిన్ను నువ్వు కించపరచుకోవడం ఆపేసి. నిన్ను నువ్వు కించపరచుకుంటే ఎలా డెవలప్ అవ్వగలం? అదే చాణక్యుడు చెప్తున్నారు. మనల్ని మనం కించపరచుకోవడం అనేది తప్పకుండా మానేయాలి. మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. సెల్ఫ్గా మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ఉంటే లైఫ్లో మనం సక్సెస్ అనేది అవుతాం. మనల్ని మనమే కించపరుచుకుంటే జీవితంలో ఎప్పటికీ ఎదగలేమని చాణక్యుడు చెప్తున్నారు. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి మార్పుకి భయపడ్డం. సమాజంలో మార్పు అనేది వస్తూనే ఉంటుంది, మనం ఎంతైనా చేస్తూ ఉండని. కానీ వాళ్ళు ఏంటంటే నెగిటివ్నే చూస్తూ ఉంటారు. అదంతా నెగిటివ్ వస్తుంది అని చెప్పేసి మనం బాధపడుతూ కూర్చుంటే, ఆ మార్పుకి మనం భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ లైఫ్లో ఎదగలేమని చెప్పేసి చాణక్యుడు చెప్తున్నారు. కాబట్టి భయపడడం అనేది మానేసేయండి. ఎవరిని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ లైఫ్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని మీద మీ ఫోకస్ ఉండాలని చాణక్యుడు చెప్తున్నారు. ఇక ముఖ్యమైనది ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గతంలో జీవించడం. మనం గత విషయాలని ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ మనం సక్సెస్ అనేది అవ్వలేదు. జీవితంలో అయిపోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను కూడా గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే దానివల్ల మన మైండ్ అనేది చాలా డిస్టర్బ్గా క్రియేట్ అవుతుంది. దానివల్ల మనం అనుకున్నది జీవితంలో విజయం అనేది సాధించలేమని, దాన్ని విడిచిపెట్టాలని, ఈ 5 విషయాలని మనం విడిచిపెడితేనే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతామని చాణక్యుడు చెప్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ 5 విషయాలని మీరు కూడా విడిచిపెట్టి మీ లైఫ్లో మీరు అనుకున్నది సాధించాలి అని అంటే చాణక్యుడు చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవ్వి తీరాలి. ఇది మన లైఫ్లో చాలా ఉపయోగపడే విషయాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా యోగా నేర్చుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజ్ కావాలి అనుకుంటే మన క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఇక్కడి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.